హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జార్జియాలో మీ తెలుగు అమ్మాయి. సారీ జార్జియాలో తెలుగు అమ్మాయి కాదు, ఇప్పుడు హైదరాబాద్లో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మా ఓనర్ అంకుల్ వాళ్ళ పాప బర్త్డే అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడ చేసామనేది నేను చెప్తాను ముందు. తిను మా అక్క, ఇందాక అమ్మాయి మా ఓనర్ అంకుల్ వాళ్ళ పాప, తనదే బర్త్డే. ఏంటి తెలుగు అమ్మాయి తట్టబుట్ట చదువుకొని ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుందా అనుకుంటున్నారా? మేము ఎక్కడికి వెళ్ళట్లేదు. అదేంటంటే మేము ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తున్నాం అనమాట. जय बोलो बलकम मेडलम्मा तल्ली की जय। जय बोलो बलकम मेडलम्मा तल्ली की जय। जय बोलो बलकम मेडलम्मा तल्ली की जय। जय ओल्ड एज होम जय। పడదిల్లాలి. ఇంటి దగ్గర మాయమై గుడి దగ్గర ప్రత్యక్షమయ్యాం. ఇంతకీ ఏ టెంపుల్కి వెళ్తున్నామో చెప్పలేదు కదా. బల్కంపేట అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మరి మా ఓనర్ అంకుల్ వాళ్ళతోనంటే మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్, తమాషా మస్తు ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళతోని మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో ఫస్ట్ బల్కంపేట అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. అమ్మవారు మాకు కూడా ఇక్కడ మొక్కు ఉంది, అది నేను మెల్లగా తీర్చుకుంటా తర్వాత. ఫస్ట్ ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకుందాం అనేసి మేము టెంపుల్కి వచ్చేసాం. మా అంకుల్ వాళ్ళతో ట్రిప్ అంటే మామూలుగా ఉండదు. ఎటు నుంచి ఎటు వెళ్తామో కూడా తెలీదు. అంకుల్ మొత్తం తిప్పి తీసుకెళ్తారనమాట మమ్మల్ని. దారిలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ తిప్పి తీసుకెళ్తారు. సో మేము టెంపుల్లో ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళిపోకుండా స్పెషల్ దర్శనంకి టికెట్ తీసుకున్నాం అనమాట అందరం. ఈ స్పెషల్ దర్శనం అంటే వేరే సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది, డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. అమ్మవారిని దగ్గర నుంచే దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగా అయింది అసలు ఈరోజు అయితే మాకు దర్శనం. అక్కడ కనిపిస్తున్నారు కదా, అమ్మవారు కింద ఉంటారనమాట. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేస్తారు. నాకైతే చాలా ఇష్టం ఈ టెంపుల్ అంటే. అండ్ ఈ దేవత కూడా చాలా పవర్ఫుల్. ఏమన్నా మొక్కుకున్నామంటే ఇట్టే జరిగిపోతాయి, చాలా ఈజీగా జరిగిపోతాయి. ఇది వచ్చేసి నార్మల్ దర్శనం, ఇది కూడా మీకు చూపిస్తున్నాను. మేము స్పెషల్ దర్శనంకి వెళ్ళాము, అందుకే తొందరగా అయిపోయింది. తినే అనమాట పాప. బర్త్డే గర్ల్కి పంతులు గారు అమ్మవారి దగ్గర నుంచి పూలమాల తీసి ఇచ్చారనమాట మెడలో వేసుకోమని. ఇంకా అక్కడి నుంచి మేము డైరెక్ట్ ఇంకా అన్ని దేవుళ్ళు దర్శనం చేసేసుకొని ప్రసాదం దగ్గరకు వచ్చేసాం. మా అంకుల్ ఎక్కడ చూసినా హడావిడి చేస్తూనే ఉంటారు. మా అంకుల్ అంటేనే హడావిడి అనమాట. చాలా చక్కగా దగ్గరుండి దర్శనం చేపిస్తారనమాట. ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ ప్రసాదం కోసమే చూస్తాం కదా. నేను కూడా అంతే. ప్రసాదం అయితే స్వీట్ ఉంటే మాత్రం ముందే ఉంటా ప్రసాదంకి. అండ్ అక్కడ నుంచి ఇంకా ముందుకు వచ్చేసి ఇక్కడ ఏమో జరుగుతుంది, సంథింగ్ పెళ్ళి ఏమో జరుగుతున్నట్టుంది. ఇక్కడ అందరికీ లేడీస్కి తాంబూలం ఇస్తున్నారనమాట. ఇక్కడ ఎల్లో షర్ట్ మా అంకుల్ కనిపిస్తున్నారు కదా, కొత్త మొబైల్ తీసుకున్నారు. ఇంకా డ్యూయల్ కెమెరా పెట్టి మమ్మల్ని అందరినీ వీడియో తీస్తున్నారనమాట. అంకుల్ అయితే అసలు ఫుల్ తమాషా అంకుల్. అలా ప్రశాంతంగా దర్శనం అయిపోయింది, ప్రసాదం కూడా తీసుకున్నాం, బయటకు వచ్చేసాం. బయటకు వస్తుంటే ఇక్కడ సైడ్లో ఇవి కనిపించాయి అనమాట. ఇక్కడ అంతా దేవుడివి ఫొటోస్ అవన్నీ దొరుకుతాయి, పూజా సామాన్లు అవన్నీ. ఇంకా అటు సైడ్ నుంచి ఇటు శారీస్ అనమాట. అమ్మవారికి ఇప్పటి వరకు ఇచ్చిన శారీస్ ఉంటాయి కదా, అందరు పెడతారు కదా శారీస్, అవి ఇక్కడ సేల్ చేస్తారు. అవి మనం కొనుక్కోవచ్చు, తక్కువనే ఉంటాయి. ఒక 500 నుంచి కొంచెం ఎక్కువ రేంజ్లో అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇష్టం వచ్చిన వాళ్ళు వెళ్ళి అక్కడ కొనుక్కుంటారు. అమ్మవారికి పెట్టిన శారీస్ కదా అవి, అమ్మవారికి కట్టి అక్కడ బయట సేల్ చేస్తారనమాట టెంపుల్లోనే. ఇంకా దర్శనం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎటు వెళ్తున్నామో అంత ఐడియా లేదు, కానీ ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము టెంపుల్ దగ్గర నుంచి. నెక్స్ట్ ఇంకా దారిలో ఏమైనా టెంపుల్స్ కనిపిస్తే అక్కడికి కూడా వెళ్తూ ఉంటాం అనమాట. వెళ్తూ తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తాం. వెళ్తూ కూడా నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది మీకు చూపిస్తాను. అంతా నేను వీడియో షూట్ చేసి నేను వీడియో మెన్షన్ చేస్తాను, అంతా ఎక్కడ తిరిగాను ఏంటిది అనేది. అండ్ చెప్పడం మర్చిపోయాను, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. ఎందుకు ఇంతలా రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే, మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలామందికి వీడియోస్ వెళ్ళడానికి రికమెండ్ చేస్తుంది అనమాట. అలా కొంచెం నా వీడియోస్ అందరికీ వెళ్తూ ఉంటే కూడా నాకే బెనిఫిట్ కదా. మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సరే, ఇంకా అక్కడ నుంచి మేము వేరే టెంపుల్కి వస్తామని చెప్పాను కదా, ఎక్స్పెక్ట్ చేసినట్టే మా అంకుల్ మళ్ళీ వేరే టెంపుల్కి తీసుకొచ్చారు. అంటే దారిలో కనిపించింది అనమాట అమ్మవారి టెంపుల్. ఏ టెంపుల్ అంత ఐడియా లేదు, బట్ టెంపుల్ అయితే కనిపించింది. వచ్చేసాం దర్శనంకి. ఇక్కడ ఈ టెంపుల్ చాలా చిన్నదన్నమాట. చూస్తుంటే అయితే టెంపుల్ లాగా కనిపించలేదు, కానీ అంకుల్కి అన్నీ తెలుసు కదా, అన్నీ ఎక్కడున్నాయి ఏంటిది అన్నీ తెలుసు కాబట్టి ఈజీగా తీసుకొచ్చేస్తారు మమ్మల్ని. ఇంకా అక్కడి నుంచి
నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చిన్న టెంపుల్ ఏంటి అనుకున్నా. తర్వాత చూసిన తర్వాత తెలిసింది అమ్మవారు లోపల ఉన్నారు. సో ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కూడా అర్చన చేపించేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఇక్కడ ఏమన్నా టెంపుల్స్ దొరికితే మళ్ళీ తగిలితే టెంపుల్స్లో మళ్ళీ దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాం. ఎటు వెళ్తామో తెలియదు, అంకుల్కే తెలుసు. అంకుల్ కూడా ముందే ప్లాన్ చేసుకోరు, బట్ అట్లా వెళ్ళిపోతాం అంతే, మూవ్ అయిపోతూ ఉంటాం ఎటు వెళ్తే అటు. గవర్నమెంట్ అయితే వెళ్ళిపోవాలి, గవర్నమెంట్ కదా వెళ్ళిపోవాలి, అయితే చెప్పుకొని పోవాలి. అందుకే నాకు గదికేసి పోతాను ఎప్పుడు. విన్నారు కదా మా అంకుల్ ఆంటీతో మామూలుగా ఉండదు. వాళ్ళ మాటలే భలే అనిపిస్తాయి, తమాషాగా కామెడీగా ఉంటాయి అన్నమాట. ఎంతసేపు వాళ్ళతో ఉంటే అంతసేపు నవ్వుకుంటూనే ఉంటాం, అంత నవ్విస్తారు. ఈరోజు నేను మా అక్క సేమ్ వేసుకున్నాం అనమాట. డ్రెస్సెస్ ట్విన్స్ లాగా కనిపిస్తున్నాం. సేమ్ హెయిర్ స్టైల్, సేమ్ డ్రెస్ కోడ్ అండ్ స్లిప్పర్స్ కూడా సేమ్ వేసుకున్నాం మేమిద్దరం. మొత్తం సేమ్ అనమాట. మా ఇద్దరిని చూస్తే కొంచెం ట్విన్స్ లాగా అనిపిస్తాం అనమాట. పాపం మా అక్కకి నిద్ర వచ్చేస్తుంది, కార్లోనే పడుకుని పోతుంది. పాపం రోజు నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగే లేచి నిద్ర లేదనమాట మా అక్కకి. పాపం పొద్దున్నే లేచింది, నిద్ర సరిపోలేదు పాపం, కార్లోనే పడుకుని పోతుంది అట్లనే. ఇంకా ఇక్కడ నుంచి ఎటు వెళ్ళేది లేదు, డైరెక్ట్ ఓల్డేజ్ హోమ్కి వచ్చేసాం అనమాట. అది ఓల్డేజ్ హోమ్ ఎక్కడ ఉందంటే ఉప్పల్ సైడ్ ఉందన్నమాట, ఉప్పల్లో ఉంది. సో ఇంకా డైరెక్ట్ ఉప్పల్కి వచ్చేసాం. అక్కడ కనిపిస్తుంది కదా అదృష్ట ఓల్డేజ్ హోమ్ అని, ఇంకా అటే మెయిన్ రోడ్ మీద నుంచి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళడానికి కొన్ని రూట్స్ ఉన్నాయి, గల్లీలు ఉన్నాయి అన్నమాట, చిన్న చిన్న స్ట్రీట్స్. సో కొంచెం ఒక 5-10 మినిట్స్లో పడుతుంది. 5-10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఓల్డేజ్ హోమ్కి. కొంచెం దూరమే ఉందిలేండి, దగ్గరే, మరీ దూరం కాదు. రోడ్డు మాత్రం కొంచెం అటు ఇటు ఉంది, బాగాలేదు అంతగా. ఏమైతే ఇంట్లో పెట్టుకుంటే ముసలి కొవ్వు బట్టి అట్లా చేస్తారు వాళ్ళకి అన్నందుకు. ఎవరైతే మంచి మేమనుకుంటే అదేమో ఉండి ఇచ్చిన కొన్ని అది ఎవరికి అంగులు వాళ్ళకే తగులుతుంది, అప్పుడు వాళ్ళ పిల్లల రూపంలోంచి వాళ్ళకే తగులుతుంది అట్లా చేస్తే. వాళ్ళ పిల్లలు అది చేస్తారు అంతే, చెల్లికి చెల్లి అవుతుంది. కరెక్ట్ టైంకి వచ్చినాం, 10 నిమిషాలు లేట్ అవుతుంది. 12:30 మంచి వాళ్ళ కొడుకుల కోడలన్నా పెట్టారు, టైం కీలు పెడతారు, మంచి టైం మంచి ఫుడ్ పెడతారు, మంచి లంచ్ పెడతారు, సాయంత్రం స్నాక్స్. ఇంక ఇక్కడైతేనే వీళ్ళకి ఎక్కువ మంది చుట్టాలు అవుతారు అంటే మంచిగా చాలా మంది వచ్చి చూస్తారు. చాలా మంది, కొంతమంది పేషెంట్ ఉన్నారు, కొంతమంది మెంటల్ గా హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒక దిక్కు పెట్టారు, మంచిగా ఒక దిక్కు పెట్టారు. మంచిగా వెళ్ళినారు అంకుల్ మీరు ఇంతకుముందు చూసినారా లోపల? ఇప్పుడు చాలా వస్తుంది, నాకేం మొన్న వచ్చి డబ్బులు గిట్ల ఇచ్చేసి వచ్చింది కదా, మనం ఇచ్చేసి వస్తే వాళ్ళు వండి పెడతారు అనమాట. 2 years బ్యాక్ ఎట్లుండే అంటే మన గాని ఎట్లుండే అంకుల్, ఏదో గోల అసలు. కోడి చచ్చింది, ఆ కోడి నన్ను ఎత్తి మీద పొడిచింది అంకుల్ ఒకసారి. కోడి పొడిచింది నన్ను ఒకసారి, ఉరికిచ్చింది నన్ను గల్లీ మొత్తం. జ్యోతిని ఎత్తేసింది, 2 కోళ్ళు కదా, మేక ఒకటి కొడుతుండే ఇదే లెఫ్ట్ పోతే అది వచ్చేస్తుంది. అంటాడు బాగుంది, రోడ్ ఒక్కటే వేస్తారు. ఇది సేల్కుందంటమ్మా, కొంటావమ్మా? కొనేసండి అంకుల్, నేను కట్టిస్తాను, సేటు. మనకు మెయిన్ రోడ్ నుంచి టర్న్ తీసుకున్నాక మనకి ఎక్కడికక్కడే వేస్ కనిపిస్తూ ఉంటాయి, అక్కడ రూట్ పెడతారనమాట. టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్ టు ఓల్డేజ్ హోమ్ అని మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గానే. అంతగా తెలియలేదు అని అంటే మీరు ఎవరైనా వెళ్తే కనుక ఇక్కడ డిస్ప్లేలో నెంబర్ వస్తూ ఉంటుంది. సో ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళే మీకు లొకేషన్ అయినా పెడతారు, లేదంటే రూట్ అయినా చెప్తారు. మేమైతే వచ్చేసాం. సో ఫైనల్గా అమ్మ ఆసరా ఫౌండేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మేము కేక్ అన్నీ తీసుకొచ్చాం అనమాట, ఇక్కడ సెలబ్రేట్ చేద్దామని. హాయ్ అమ్మా. ఏం పేరు మీ పేరు?
నాడు బర్త్డే కలపదా హలో అసలు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎక్కడుంది, ఎలా సెలబ్రేట్ చేయవచ్చు, ఇక్కడికి ఎలా రీచ్ అవ్వచ్చు వీళ్ళని అనేది నేను ఫుల్ వీడియో నేను నెక్స్ట్ వీక్లో పెడతా, నెక్స్ట్ సండే పెడతా. అది లాంగ్ వీడియో నేను కొంచెం వేరేలాగా అనుకున్నాను అనమాట. దానికి కొంచెం ఎడిటింగ్ ఉంది అండ్ దాన్ని వేరేలాగా ఎడిట్ చేసి స్పెషల్గా పెడదాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మొత్తం మేము టెంపుల్స్ అవన్నీ చూపించాను కదా, ఆ వీడియో ఓన్లీ ఓల్డ్ ఏజ్ హోమ్ గురించే చూపిద్దామని అనుకుంటున్నా. సో నేను నెక్స్ట్ వీక్ పెడతాను. ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అసలు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగింది, ఇక్కడ ఫుడ్ అనేది ఎలా పెట్టారు అండ్ వీళ్ళని మేము ఎలా రీచ్ అయ్యాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా చెప్తాను మీకు. అది మాత్రం అసలు మిస్ అవ్వకుండా చూడండి. బాయ్. థ్యాంక్స్ అన్న. బాయ్ అంకుల్. మళ్ళీ వస్తుంటామే. సరేనా? ఓకే బాయ్ బాయ్. మళ్ళీ వస్తాం. ఓకే బాయ్ బాయ్. ఉన్నది తినకుండా ఇది ఏదో ఒక వంక పెడతారు. ఏం పెట్టిర్రు? ఇట్లాంటి వాళ్ళకి పెడితే పుణ్యం వస్తుంది నిజంగా. చాలా వాళ్ళ హ్యాపీనెస్ అండి, వాళ్ళ హ్యాపీనెస్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా నిజంగా చాలా గ్రేట్ అంకుల్. వాళ్ళల్లో 10th క్లాస్ చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు. ఆయన బుక్ లో ఏమో రాసుకుంటున్నారు, ఆయన కూర్చొని నీట్ గా ఉన్నారు. ఆయన పెయింట్ పిల్లల్ని అంత చదివించి పంపిస్తే వాళ్ళని చూసుకోకుండా ఏమైంది ఆ పెద్ద ఆయనకు పెడితే వాళ్ళు ఏమి అవునా అవి మన మాణిక్యాలు అడుగుతారా? అదే కదా, బుక్ పెట్టడానికి ఎందుకంత తీసుకో నాకు అర్థం కాదు. మనం వండుకుంటాం కదా, వాళ్ళకి ప్రత్యేకంగా ఉండేది కాదు కదా. పోనీ వాళ్ళు దాంట్లోనే పెడితే అయిపోద్ది. కానీ వాళ్ళు చూసినారా అంటే ఎంత మంచిగా ఉన్నారు, అసలు మంచిగా మాట్లాడుతున్నారు. మంచి చెడులు చెప్పడానికి ఉండాలి ఇంట్లో, పెద్దవాళ్ళు ఉండాలంటారు. వాళ్ళు చూసారా ఆంటీ, మీరు తిన్నారా అని అడుగుతున్నారు. ఆ మాట అసలు ఎవరు అడుగుతారు చెప్పండి? ఇంట్లో పెద్దవాళ్ళు అసలు ఏమన్నా హ్యాపీ తినమ్మా వెళ్ళి అంటున్నారు. ఒక చేతికి ఇస్తున్నా ఇంకో చేయకూడమా అనేసి ముద్దాడుతుంది. మీకు పిల్లలు ఎంతమంది? ఇంకా పిల్లలు అంటే పిల్లలు అయిపోయినారు అంటే అత్త ఉందా, మామ ఉన్నాడా అంటే ఎవరు లేరు అంటే మేము ఉన్నాం కదా అంట. ఆ మాట చాలా అంటే అదే ముస్లిం పిలిచి మాట్లాడుతుంది చూడు. మనమైతే రావాలి, మీరు కూడా వస్తారు అనుకున్నాను. రామాంకుల్ నాకైతే అసలు ఏడుపు ఆగలేదు వాళ్ళని చూడగానే. పిల్లలు అంత మంచిగా పెంచి చదివించి అసలు వాళ్ళు మాతో చాలా బాగా మాట్లాడారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటిది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తా, తప్పకుండా చూసేయండి. చెప్పా కదా ఎక్కడికి వెళ్తే అక్కడ మాకు టెంపుల్స్ కనిపిస్తే మాత్రం వెళ్తామని. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇంకొక టెంపుల్ కనిపించింది. ఇక్కడ మళ్ళీ మేము దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్దాం అనుకున్నాం. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము రిటర్న్లోనే ఉప్పల్లోనే. సో మాకు బాగా ఆకలేస్తుంది అనమాట. అంటే ఫుడ్ రెస్టారెంట్ చూడంగానే ఆకలేసింది అందరికీ. సో ఇంకా అందరం కలిసి రెస్టారెంట్కి వచ్చేసి ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. చూస్తే వీళ్ళు తెలుగు కాదు హిందీ మాట్లాడాలన్నారు. ఒకవేళ హిందీ రాని వాళ్ళు వచ్చి ఉంటే ఏంటి పరిస్థితి అని ఆలోచించాను నేనైతే. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసిన ఒక 20 minutesకి హాఫ్ అన్ అవర్కి అయితే వచ్చింది ఫుడ్. మనం ఈ 20 minutes హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ టైంలో అక్కడ టీవీ కూడా పెట్టారు. వెయిట్ చేస్తూ హాయిగా టీవీ చూస్తూ కూర్చోండి, టైం వేస్ట్ అని. ఇంకా మనకు టైంపాస్ అయిపోతుందిలేండి, అంత టైం తెలియదు వెయిటింగ్ టైం. ఇంకా అక్కడ సాంగ్స్ వేస్తూ ఉంటారు, అవి చూస్తూ కూర్చుంటే అలా టైం అయిపోతుంది. ఈలోగా మనకి ఫుడ్ ఆర్డర్ వచ్చేస్తుంది. తినేయడం, ఎంజాయ్ చేయడమే. నాకైతే బాగానే నచ్చింది. ఇక్కడ ప్లేస్ కూడా, అంబియన్స్ అది బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీరు కూడా వెళ్తే
ట్రై చేయండి వేదిక రెస్టారెంట్, గుర్తుపెట్టుకోండి. నేనైతే ఈరోజు సాటర్డే కాబట్టి నేను నాన్ వెజ్ తినను, ఓన్లీ వెజ్ తింటాను అనమాట. నేనైతే వెజ్ బిర్యానీ చెప్పాను, వెజ్ బిర్యానీ వచ్చింది, ఫుల్గా తినేసి కూర్చున్నా ఇంకా. అండ్ ఫైనల్గా మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. మళ్ళీ చెప్తున్నానని అయితే అనుకోద్దు. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఫౌండేషన్ది నేను ఫుల్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతా, మెన్షన్ చేస్తాం మొత్తం డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటి అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ అక్కడ మేము ఎలా సెలబ్రేట్ చేస్తాం అనేది కూడా ఫుల్ వీడియో మెన్షన్ చేస్తా. మేము రిటర్న్ అయ్యేటప్పుడు సికింద్రాబాద్లో ఇక్కడ టీ స్టాల్ చాలా ఫేమస్ అంట. మనకి కార్లోనే వాళ్ళు డైరెక్ట్ తెచ్చి ఇచ్చేస్తారనమాట ఇక్కడి. మా ఆంటీ అంకుల్ మా అక్క ఒకరోజు టీ తాగకపోతే వాళ్ళకి హెడేక్ వచ్చేస్తుంది. టీ తాగి హెడేక్ స్టార్ట్ అయింది. ఒకరోజు టీ తాగకపోతే హెడేక్ వచ్చేస్తుంది అనమాట, వాళ్ళకి అంత అలవాటు. అండ్ టీ అంటే స్ట్రెస్ రిలీఫర్ కదా టీ ఒకటి. ఏదా అంకుల్ మళ్ళానండి कार में चाय कार चाय चाय कार चाय